Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. మేము బీహార్ నుంచి ఆంధ్రాకి బయలుదేరాం కదా ఫ్రెండ్స్. హౌరా వరకు వచ్చాము. హౌరాలో ట్రైన్ ఒక 6 అవర్స్కి ఉంది. అప్పుడు మేము ఆ ఖాళీ టైంలో హుగ్లీ నదిపై బోట్ జర్నీ చేసాం కదా. ఇంతవరకు మనం వీడియోస్ అప్లోడ్ చేసాము. ఇంకా హౌరా నుంచి ఒంగోలు వరకు మా ప్రయాణం చూసేయండి. ఎక్కేసాము ట్రైన్. 12:30కి రావాల్సిన ట్రైన్ 2:30 అయ్యింది. ఎక్కిన తర్వాత లైట్గా వర్షం తుంపర్లు అవి పడుతూ ఉంటే చలి పడుతుండే నేను దుప్పటి కప్పుకున్నాను ఫ్రెండ్స్. ఇది 3 టైర్ ఏసీ. ట్రైన్ మొత్తం స్పెషాలిటీ ఏంటంటే మొత్తం 3 టైర్ ఏసీయే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. మా బాబు కోసం మా వారు హౌరాలో ఒక జేసీబీ ఏరోప్లేన్ కొన్నారు. ఇక్కడ పిల్లలకి సంబంధించి చాలా తక్కువ రేట్కి మంచిగా క్వాలిటీవే దొరుకుతాయంట. మాదికి ఎంత క్వాలిటీ కొనిచ్చినా కూడా అవి ఇంటికి వచ్చేలోపు పాడు చేసేస్తాడు. నెక్స్ట్ మా వారి దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి మ్యాంగోస్ ఇవ్వమని ఒక 20 kgs వరకు పార్సిల్ మాకు ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు వైజాగ్లో తీసుకోవడానికి వచ్చారు. వస్తూ టిఫిన్ ఇడ్లీ తీసుకొచ్చారు. మా బాబు ఇడ్లీ తిండు. వాళ్ళకి ఇడ్లీ ఒకటే ఉందంట. ఆ టైంలో 5కి ట్రైన్ వచ్చింది. ఇంకా ఇడ్లీ మా వారికి ఎలాగో డ్యూటీకి వెళ్ళేటప్పుడు తినడం అలవాటు కదా ఫ్రెండ్స్, అందుకే ఆయన ఆ టైంలో తింటున్నారు. ఇంకా లైట్ వేసుకుంటే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది, టార్చ్ వేసుకొని తిన్నారు. అలాగే ఆదిక్ రాజమండ్రికి దగ్గరలో ఉన్నప్పుడు లేచాడు. మంచిగా ఆ ఏరోప్లేన్తో జేసీబీతో ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న వాడు ఉంటే ఇల్లంతా గందరగోళం అన్నీ అయిపోతాయి. కానీ మంచిగా వాళ్ళ డాడీ ఉంటే మంచిగా చిన్నపిల్లలాగా కంపెనీ ఉంటుంది వాడికి, ఎటువంటి డిస్టర్బెన్స్ చేయడు. ఇంకా ఇది రాజమండ్రి చుట్టుపక్కల పంట పొలాలు ఫ్రెండ్స్. మంచి వరి మళ్ళీ అనుకుంటా. ఇక్కడ వరి బాగా పండుతున్నాయేమో మరి. మనమైతే ఇంత దూరం అయితే ఎప్పుడు రాలేదు. ఇది నర్సరీ ఫ్రెండ్స్. నర్సరీ మొక్కలు ఇవి షో మొక్కలు అంటారు కదా, అదే ఇంటి ముందు మనము నాటుకోవడానికి. ఇవి ఇంత కొంచెం హైట్ అనేది పెంచిన తర్వాత ఇళ్ళ దగ్గర పెంచుకోవచ్చు అనుకుంటా, అలాంటి మొక్కలు ఫ్రెండ్స్. ఇంకా చుట్టూ ఈ చల్లని మంచి వాతావరణం, మన ఆంధ్ర గాలి చూసిన తర్వాత నాకు అమ్మయ్య ప్రశాంతం అనిపించింది. అక్కడంతా ఇలా ఈ వాతావరణం నేను బీహార్లో అయితే చూడలేదు. ఉంటుంది కానీ ఇలా అయితే ఉండదు. అక్కడ మ్యాంగో ట్రీస్ అవి మాత్రమే ఉంటాయి. నాకైతే ఎవరికైనా మనది అన్నప్పుడు అక్కడ ఒకలా ఉంటుంది, వేరే చోట ఇంకోలా ఉంటుంది కదా. ఇంకా మాది ఆడుకుంటూనే ఉంటాడు. తిండి తిప్పలైనా మానేస్తాడు కానీ బొమ్మలు ఉంటే చాలు వాడికి, బాగా ఆడుకుంటాడు. ఇంకా వాళ్ళ డాడీతో ఏరోప్లేన్ మా డాడీ పట్టుకుంటే వాడు జేసీబీతో ఫైట్ చేస్తున్నాడు. కొద్దిసేపు అలా టైంపాస్ చేసుకున్నారు. వాళ్ళ డాడీ చిన్నపిల్లలాగా వాడికి ప్రవర్తిస్తాడు కాబట్టి వాడికి కూడా ఇష్టం అలా. ఇది పిఠాపురం ఫ్రెండ్స్, మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గము. అందుకే వీడియో తీసాను. మనం ఎలాగో ఇటు సైడ్కి అయితే రాం కదా, అందుకని నా ఫేవరెట్ హీరో కాబట్టి నేను అది తీసాను. ఇక్కడ వారి మళ్ళీ అన్నీ చాలా బాగుంటాయి. క్లైమేట్కే మనకు చాలా హ్యాపీగా అనిపించింది. చెరువులు కానీ అవి అలాంటివి కూడా ఉన్నాయి. ఈ వరిమల వాతావరణంకే అక్కడ అంత చల్లగా ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్తున్నా, ఆల్రెడీ మేము ఏసీ దాంట్లో కదా వెళ్ళేది. ఆ వాతావరణంకి అది చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఇలాంటి జర్నీ చేయాలనిపిస్తుంది ఎవరికైనా. ఇంకా వాతావరణం చూస్తూ ఉంటే నేను చిన్నప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి పంట పొలాలను ఏం చూడలేదు. మామూలుగా చూసాం కానీ ట్రైన్లోంచి చూడం కదా, దగ్గర నుంచి చూస్తుంటాము కొంచెం. ఇంత దూరం జర్నీ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం చేసాము, మళ్ళీ రిటర్న్లో ఇప్పుడు వస్తున్నాము. బాగుంది. వెళ్ళేటప్పుడు తెల్లారుజామున నైట్ అలా అయింది కాబట్టి మేము ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు పగలు అంటే ట్రైన్ కొంచెం తొందరగా రావాల్సింది, చాలా లేట్ అయింది. 4 hours 5 hours దాకా లేట్ అయిపోయింది. ఇంకా ఇవి రొయ్యల చెరువులు అంట ఫ్రెండ్స్.
చూడండి మనము మామూలు చెరువులే చూసాం, అంటే మా సైడ్ వాళ్ళు మామూలు చెరువులే చూసాము, రొయ్యల చెరువులు అయితే చూడము కదా, అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇటు సైడ్ అందరికీ నార్మల్ అయ్యి ఉండొచ్చు, మా సైడ్ రొయ్యల చెరువులు అయితే మేము అసలు చూడలేదు, మామూలు చిన్న చిన్న పిల్ల కాలువలు లాంటి చెరువులు తప్ప. ఇంకా వీళ్ళు దూరంగా బాగా ఇల్లు కట్టుకున్నారు, చాలా బాగుంటుంది వీళ్ళకి వాతావరణం కానీ, మామూలుగా పిల్లలకి మంచిగా ఇలాంటి క్లైమేట్ ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి మంచిగా బాగుంటుంది. కొబ్బరి చెట్లు ఇలాంటి వాతావరణం అనేది సినిమాల్లోనే, గోదావరి జిల్లాలంటే ఇలాంటి వాతావరణం ఇలా ఉంటుందని అనుకోవడం, ఊహించుకోవడం తప్ప రియల్గా చూడడం చాలా బాగా అనిపించింది. నేనైతే ఇంటి దగ్గర నుంచి జస్ట్ మన ఒక 10-15 అడుగుల దూరంలోంచి కూడా చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారు జోక్ వేరే పక్కన వాళ్ళు ఏదో జోక్ వేస్తే నవ్వుతున్నారు. మా బాబు మాత్రం వాడి గోల వాడిదే. మా ట్రైన్లో ఉండేవాళ్ళు చాలామంది హాస్పిటల్ కోసమని బీహార్ నుంచి ఇక్కడికి వస్తుంటూ ఉంటారంట బెంగళూరుకి, హాస్పిటల్ చూపించుకోవడం కోసమే. మేము ఉండే బోగిలోనే ఒక 10-15 మంది దాకా పేషెంట్లు ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ ట్రీట్మెంట్ కోసమే, అక్కడ సరిగా చూడరనే ఉద్దేశం. మన సౌత్ వైపే జనాలకి నమ్మకం, డాక్టర్ల మీద నమ్మకం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరీ చూపించుకుంటారంట. ఇంకా ఇదొక ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. ఇంకా మా వాడు వాళ్ళ డాడీ ఇంకా బాగా మంచిగా ఆడుకుంటున్నాడు. వాడికి జేసీబీ అంటే చాలా ఇష్టం, ఎన్ని బొమ్మలున్నా జేసీబీ బొమ్మే కావాలంటాడు. అలా ఈ వాతావరణంలో వాడు మంచిగా, వాడికి చూడడానికి బాగా అనిపిస్తుంది అనుకుంటా, ఇది గ్లాస్ విండో కదా, మంచిగా చూస్తూ ఉన్నాడు. ఇంకా అలా చూసుకుంటూ వస్తుంటే టైం గడిచిపోతూ ఉంటుంది. ఇంకా రాజమండ్రి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా రానే వచ్చింది రాజమండ్రి. అలా అక్కడ అన్ని వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాము, చాలా అంతా ఉన్నాయి. ఇది రైల్వే క్వార్టర్స్ అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి బాగుంది చూడడానికి, మంచిగా మొక్కలు గిక్కలు అన్నీ నాటి ఫ్లవర్స్తో ఉంది, మంచిగా సూపర్గా అనిపించింది. ఇలా మంచిగా ఉంటే పిల్లలు బాగా ఆడుకుంటారు కదా. ఇంకా రాజమండ్రి స్టేషన్ రాగానే అక్కడ సమోసాలు కొన్నారు. 30కి 5 సమోసాలు ఇచ్చారు ఫ్రెండ్స్, మరీ దారుణం. కానీ ఆదికి సమోసా నచ్చింది అనుకుంటా, తీసుకున్నాడు, కొంచెం కొంచెం తింటూ ఉన్నాడు ఫ్రెండ్స్. రాజమండ్రిలో మేము ఆర్డర్ చేసిన దోశలు, మైసూర్ బోండాలు తీసుకోవడానికి మా వారు వెళ్ళారు. మా ఆదికి మాత్రం సమోసా తింటా ఏరోప్లేన్తో ఆడుకుంటున్నాడు. ఇంకా దోశ అదిగోండి, అలాగే మైసూర్ బోండా ఆర్డర్ చేశారు. ఇవి ట్రైన్ దగ్గరికి తీసుకునేది, ఫుడ్ అండ్ ట్రాక్ అంటారు కదా, దాంట్లో ఆర్డర్ చేశారు. మొత్తం 300 అయ్యింది. చాలా హెవీ రిచ్లీ టిఫిన్ అండి. ఇంకా అభిరుచి హోటల్ అండి, ఇది రాజమండ్రిలో. ఓపెన్ చేసాం కానీ అప్పుడే తినలేదు, బ్రిడ్జ్ వచ్చేసి టైం అయింది, అందుకే అప్పుడు తినలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎలా ఉందని ఓపెన్ చేసి ముందే చూద్దామని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా వాడికి బోండాలు అవేం నచ్చలేదు, సమోసా తప్ప ఆ సమోసానే తిన్నాడు ఒకటి. ఇంకా వాడి కోసం దోశ తెప్పిస్తే వాడి దోశ తినలేదు. ఇంకా అది అలాగే ఉంచి తర్వాత పెట్టాము. ఇంకా అవి టిఫిన్ చూపిస్తారు, 2 రకాల చట్నీలు ఇచ్చారు, దాంట్లో కూడా అలాగే ఇచ్చారు. ఇక్కడ టెంపుల్స్ అవి కూడా చూడ్డానికి, అదే గోదావరి పుష్కరాలు ఘాట్లు ఉన్నాయి కదా, అవి ఇక్కడే అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడే చూడండి, చాలా బాగా అనిపించింది. మంచి పచ్చని చెట్లతోటి, చల్లని చిన్నని తుంపర్లతోటి, చల్లటి వాతావరణం చాలా బాగా అనిపించింది. మంచిగా ఈ పచ్చని చెట్లు చూడ్డానికి ఎంత మంచి అనుభూతి కలిగిందో చూడండి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది, బ్రిడ్జ్ వీడియో కూడా చూసేయండి. బ్రిడ్జ్ అనేది ఇది చాలా మంచి పెద్దని వంతెన. ఇది రోడ్డు రైలు రవాణా మార్గంలో ఇది చాలా పెద్దది. ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ట్రైన్లో కానీ సీరియల్లో కానీ అలా చూడడమే తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే కొంతమంది విరివిగా వెళ్తూ ఉండొచ్చు, నేను మాత్రం ఇదే ఫస్ట్ టైము. పోయినసారి వెళ్ళేటప్పుడు మేము నైట్ టైం అవ్వడం వల్ల ఇది చూడలేకపోయాము, మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఇంత
లేట్ అయినా కూడా 9:30 అలా అయింది. మామూలుగా అయితే 7, 6:30కి ఆ టైంకి రావాలి. ఇంత త్వరగా రాకుండా లేట్‌గా రావడం వల్ల నేను ఇది వీడియో తీయగలుగుతున్నాను. లేకపోతే మేము నైట్ నిద్ర పోవడానికి కూడా కష్టమయ్యేది. ఎందుకంటే ఆర్ఏసీ సీట్ దొరికింది నాకు, మా వారికి. మేము ముగ్గురం కలిసి ఒక సీట్‌లోనే కూర్చోవాల్సొచ్చింది. డబ్బులు కట్టి కూడా అలా ఒక సీట్‌లో రావాలంటే చాలా బాధగా ఉంటది కదా! అలాంటి ఎక్స్‌పీరియన్సే అనిపించాను. వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రీగా వెళ్ళాము. దీనికి బుక్ చేసుకున్నా కూడా లాస్ట్‌కి ఆర్ఏసీ బుక్ అయింది. ఇద్దరికి ఒకే సీట్ ఇచ్చారు. 55 నెంబరు. కానీ ట్రైన్ మాత్రం చాలా స్పీడ్‌గా మంచిగా వచ్చింది. అదొకటి కొంచెం హ్యాపీనే. స్పీడ్‌గా అంటే అలా స్పీడ్‌గా కాదు. ఎందుకు అంటే స్టేషన్స్ తక్కువ. ఒక చోట ఇప్పుడు విజయవాడ, రాజమండ్రి అనుకోండి. వైజాగ్ తర్వాత రాజమండ్రి తర్వాత విజయవాడలో ఆగుతుంది. విజయవాడ తర్వాత డైరెక్ట్‌గా ఒంగోలులో ఆగుతుంది. తర్వాత డైరెక్ట్ అది అది ఏదో స్టేషన్‌లో ఆగుతుంది. నెక్స్ట్ బెంగుళూరే అవుతుంది. అంత స్పీడ్‌గా వెళ్తుంది. బావుంటుంది. బానే లాగిచ్చారు. కానీ మా వాడు ఇంకా ఎన్ని కొన్నా అవేమి టిఫిన్‌లు తినకుండా లాస్ట్‌కి వాడు ఇది పాప్కార్నే తినేస్తున్నాడు. ఇది బ్రిడ్జ్ వీడియో. బ్రిడ్జ్ ఇంకా అయిపోతే ఇంకా టిఫిన్ తిందామని వెయిట్ చేస్తున్నాము. మా వారితో వీడియో తీపిచ్చాను ఫ్రెండ్స్. నేను ఇంకో సైడ్ ఉన్నాను కదా! ఇవి బోండాలు. ఇంకా వంతెన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్‌లోనే ఉంది. ఇది ఒక 5, 10 మినిట్స్ దగ్గరలో ఉంటుంది. ఇంకా టిఫిన్ కూడా కొంచెం మేము తినేసాము. వాడికి కొంచెం తినిపిచ్చాము. ఇంకా వాళ్ళ డాడీ పడుకున్నారు. నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల పడుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ మంచిగా ఆడుకుంటూ వాళ్ళ డాడీ వాడిని తిడుతూ ఉన్నాడు. చూడండి, మా ఆదిక్ వాళ్ళ నాన్న దిండులాగా మంచిగా ఆడుకుంటాడు. బాగా దొర్లుతున్నాడు. అందుకే మా వారికి కోపం జనరల్‌గా రాదు. ఇంకా విజయవాడ రానే వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. మా వాడికి కొంచెం చిన్న అల్లరి అలవాటు ఉంది. అదేంటంటే మనుషుల్ని గిచ్చేస్తాడు. వాళ్ళ నాన్న బుగ్గల్ని అలా. ఇంకా టిఫిన్ తిని తర్వాత మా వారు మధ్యలో దిగేసి వాడికి ఐస్ క్రీము, జ్యూస్లు అవంటే ఇష్టము. అవి కొనియడానికి వెళ్ళారు. అలాగే చిప్స్ కూడా తీసుకొని వచ్చారు అక్కడ. ఇంకా విజయవాడ నుంచి బయలుదేరాము. ఇంకా అక్కడ నుంచి మధ్యలో ఇవి అపార్ట్మెంట్స్ అవన్నీ కనిపించాయి ఫ్రెండ్స్. ఎంత డెవలప్ అయిందో చూడండి. నేను చదువుకునే రోజుల్లో ఇన్ని అపార్ట్మెంట్లు అయితే నేను చూడలేదు. విజయవాడలోనే నేను చదువుకుంది. పోరంకి శ్రీ చైతన్య మైత్రి సౌధంలో చదివాను. కానీ ఇటు ఒంగోలు వైపు అయితే జర్నీలో అయితే చేయలేదులేండి. మేము డైరెక్ట్గా ఇటు సైడ్ నుంచి గుంటూరు, మార్కాపూర్, గిద్దలూరు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళము. ఇటు సైడ్ జర్నీ అయితే చేయలేదు. కానీ ఇటు సైడ్ జర్నీ కూడా బాగుంది. మంచి పంట పొలాలు అలాంటివి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మధ్యలో గుడులు అలాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మొక్కలు గిక్కలు అలాంటివి. ఇంకా అలాగే దూరం నుంచి అవి చాలా బిల్డింగ్స్ కానీ వేరే ఫ్యాక్టరీ ఏదో కూడా ఉంది. దుగ్గిరాల అదే పసుపు ఫ్యాక్టరీ అలాంటివి కూడా ఉన్నాయని చెప్పారు మా వారు. ఇంకా ఒంగోలు దగ్గరలో ఉన్నప్పుడు మా అత్తయ్యకి డ్రెస్ చేంజ్ చేశాను. వాళ్ళ అమ్మమ్మ ముందే చెప్పింది వాడిని మంచిగా నీట్గా రెడీ చేయమని. ఇంకా వాడికి డైపర్ అవన్నీ తీసేసి డ్రెస్ కూడా మంచి కోట్ అవి వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఒంగోలుకి దగ్గరలో ఉన్నప్పుడు మా వారు కూడా లగేజ్ అన్నీ తీసుకెళ్ళి డోర్ దగ్గర పెట్టేశారు. ఇంకా మా వాడు ఒక్కడు హ్యాపీగా పడుకొని ఉన్నాడు. ఇంకా వాళ్ళ తాతయ్య కార్ తీసుకొని వచ్చారు మా అద్దెకి కోసమని. కానీ ఆ వీడియో అయితే తీయడానికి కుదరలేదు. ఒంగోలులో దిగిపోయాము. ఫైనల్లీ 2:30 అయింది. 10కి దిగాల్సిన వాళ్ళము. మా నాన్న ఆద్విక్ వాళ్ళ డాడీ అంతా లగేజ్ తీసుకెళ్ళారు. నేను ఆద్విక్ని ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వచ్చేస్తున్నాము. ఇదే మా ఒంగోలుకి వచ్చేసాం. చాలా హ్యాపీ అనిపించింది.
ఆదిక్ వాళ్ళ తాత వాళ్ళు కాబట్టి ఆదిక్ కోసం కార్ తీసుకొచ్చారు. ఎట్లయినా ట్రీట్మెంట్ అమ్మమ్మ వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, నానమ్మ వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కార్ తీసుకొచ్చారు. కార్లో నుంచి ఇంక మేము రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాము. ఇంకా అప్పటికే 3 అలా అయిపోవడంతో మేము హోటల్లో లంచ్ చేసేసి ఇంకా బయలుదేరాము. మా ఇంటికి వచ్చేసరికి 7 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆది 960 క్రియేషన్.